వెర్రిబాగులవాడు. ఒక గ్రామంలో ఒక విధవరాలికి ఒక వెర్రిబాగులవాడు. ఒక గ్రామంలో ఒక విధవరాలికి ఒక్కడే కొడుకుండేవాడు. కానీ వాడు వెర్రిబాగులవాడు. వాడికి ఒంట్లు కూడా సరిగా రావు. దుకాణానికి వెళ్ళి రూపాయి మార్చితే దుకాణదారిచ్చిన చిల్లర డబ్బులు కూడా సరిగ్గా ఉన్నాయో లేవో వాడు కనుక్కోలేకపోయేవాడు. ఈ సంగతి బాగా గుర్తించిన దుకాణం వాళ్ళు వాణ్ణి తరచుగా మోసగిస్తుండేవారు. తన కొడుకు వెర్రిబాగులవాడన్న కారణం చేత తల్లి వాణ్ణి కంటికి రెప్పలా కాపాడుతూ 3 పూటలా శ్రద్ధగా తిండి పెడుతూ ఎంతో ప్రేమగా ఉండేది. కానీ వాడే తన తెలివి తక్కువతనాన్ని తలుచుకొని దిగులు పడేవాడు. నాకింకా కొంచెం మెదడుంటే బాగుండేదమ్మా. మెదడు లేనందువల్ల నీకు నేను కొంచెం కూడా పనికి రాకుండా ఉన్నాను. మన ఇద్దరి భారము నువ్వే మోస్తున్నావు కదా అనేవాడు కొడుకు. అందరూ తెలివిగల వాళ్ళే ఉంటారా నాయనా? నీకు దేవుడు తెలివితేటలు ఇవ్వకపోతేనేం, మంచితనం ఇచ్చాడు. ఇద్దరికి సరిపడే కండపుష్టి ఇచ్చాడు. నువ్వు చెయ్యగల శ్రమ ఇంకెవరు చేయగలరు అని విధవరాలు వాణ్ణి సముదాయించేది. కానీ ఈ విధమైన మాటలు వాడికి నచ్చక, నేను తెలివిగలవాణ్ణి అయ్యేది ఎలాగమ్మా అని పదే పదే తల్లిని వేధించసాగాడు. వాడి బాధ పడలేక తల్లి మిట్ట మీద ఉండే మంత్రాల మరిడమ్మను అడిగి కొంచెం తెలివితేటలు తెచ్చుకో అని సలహా ఇచ్చింది. ఆ మాట నమ్మి మంత్రాల మరిడమ్మ దగ్గరికి వాడు పరిగెత్తుకు వెళ్ళాడు. మరిడమ్మ పొయ్యి దగ్గర కూర్చుని వంట చేసుకుంటున్నది. మరిడమ్మత్త, నాకు కాస్త తెలివితేటలు ఇప్పిస్తావా? బొత్తిగా మందమతినైపోయా. మా అమ్మకు సహాయం చెయ్యలేకుండా ఉన్నా. మతి లేని వాళ్ళకి నువ్వు తెలివితేటలు ఇవ్వగలవని మా అమ్మ చెప్పి పంపింది అన్నాడు వెర్రిబాగులవాడు ఎంతో దీనంగా. మంత్రాల మరిడమ్మ వాడికేసి ఒకసారి యగాదిగా చూసి, అన్నిటికన్నా నీకు ఇష్టమైనది పట్టుకురా, ఆ తర్వాత నీకు తెలివితేటలు ఇచ్చే విషయం చూస్తాను అన్నది. వెర్రిబాగులవాడు ఇంటికి వెళ్ళి తల్లితో మరిడమ్మ అన్న మాట చెప్పి, నాకన్నిటికన్నా ఇష్టమైనది ఏమిటమ్మా అని అడిగాడు. కోడి మాంసంరా నాయన, రేపా కోడిని పట్టుకు వెళ్ళి మరిడమ్మ దగ్గర తెలివితేటలు తెచ్చుకో అన్నది తల్లి. మర్నాడు వాడు ఒక కోడిని తీసుకొని ఉత్సాహంగా మరిడమ్మ వద్దకు వెళ్ళి, నాకు అన్నిటికన్నా ఇష్టమైనది తెచ్చానత్తా అన్నాడు. ఆ మాట నిజమో కాదో తేల్చుకోవాలి. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పు. కాళ్ళు లేకుండా పరిగెత్తేది ఏది అని మంత్రాల మరిడమ్మ వెర్రిబాగులవాణ్ణి అడిగింది. చాలాసేపు బుర్రగోక్కొని తనకు తెలియదన్నాడు వాడు. అయితే నువ్వు నీకు ఎక్కువ ఇష్టమైనది తేలేదు, వెళ్ళి ఇంకోసారి రా, నీకు అన్నిటికన్నా ఇష్టమైనది వెంట తీసుకురా అని మరిడమ్మ వాడిని పంపేసింది. వాడు ఇంటికి తిరిగి వచ్చేసరికల్లా వాడి తల్లి మంచాన పడి ఉన్నది. చాలామంది చేరి చికిత్స చేయిస్తున్నారు. ఏమిటని అడిగితే ఆమె ఉన్నట్టుండి పక్షవాతంతో పడిపోయిందని చెప్పారు. చికిత్సలేమీ పని చేయలేదు. ఆమె కొడుకుని దగ్గరికి పిలిచి, ఇక నేను బతకను నాయనా, మరిడమ్మ నీకు తెలివితేటలు ఇచ్చింది కదా, ఇక నేను లేకపోయినా నీ మానాను నువ్వు జాగ్రత్తగా బతుకుతావులే, నేనిక నిశ్చింతగా ప్రాణాలు వదులుతాను అని కన్ను మూసేసింది. ఆ రాత్రంతా వాడు తల్లి కోసం కంటికి మంటికి ఏకదాటిగా ఏడుస్తూ, మా అమ్మ లేకుండా నేను ఎట్లా బతకడం, ఇక నన్ను ఎవరు కనుక్కుంటారు, నా అవసరాలన్నీ ఎవరు తీరుస్తారు అనుకున్నాడు. ఈ విధంగా అనుకోవటంలో వాడికి ఒక సంగతి తెలిసి వచ్చింది. తనకు ప్రపంచంలోకెల్లా ఇష్టమైనది తల్లి తప్ప మరేదీ ముమ్మాటికి లేదు. అందుచేత వాడు తన తల్లి కళేబరాన్ని ఒక గోతంలో వేసుకొని మరిడమ్మ దగ్గరికి వెళ్ళి, అన్నిటికన్నా నాకు ఇష్టమైన దాన్ని తెచ్చాను, నాకు తెలివితేటలు ఇయ్యి మరిడమ్మత్త అని అడిగాడు. ఆ మాట నిజమో కాదో తేల్చుకోవాలి. ఈ ప్రశ్నకు జవాబు చెప్పు. బంగారం కాకుండానే బంగారం కన్నా కాంతిగా మెరిసేది ఏది అని మరిడమ్మ వెర్రిబాగులవాడిని అడిగింది. వెర్రిబాగులవాడు చాలా ఆలోచించి తనకు తెలియదన్నాడు. అయితే వెళ్ళిపోయి మరొకసారి రమ్మని, వచ్చేటప్పుడు వాడికి ఎక్కువగా ఇష్టమైన దాన్ని తెమ్మని మరిడమ్మ అన్నది. వెర్రిబాగులవాడు తల్లిని సంచితో పాటు భుజాన వేసుకొని ఇంటి దారి పట్టాడు. అయితే వాడు మధ్యదారిలోనే ఒక చోట చతికిలబడి తన దుస్థితి తలుచుకుని బోరున ఏడవసాగాడు. ఎందుకు ఏడుస్తున్నావు అని ఎవరో ప్రశ్నించడం విని వాడు తల ఎత్తి చూసేసరికి రాధ అనే పిల్ల కనిపించింది. వాడు ఆమెతో తల్లి చచ్చిపోయి తను అసహాయ స్థితిలో ఉండటము, తనకు తెలివితేటలిచ్చే మంత్రాల మరిడమ్మ అడిగిన ప్రశ్నల గురించి వివరంగా చెప్పాడు. ఆ ప్రశ్నలు విని రాధ నవ్వి, కాళ్ళు లేకుండా పరిగెత్తేది నది, బంగారం కన్నా బాగా మెరిసేది సూర్యుడు, అది కూడా తెలీదా? నీ వంటి వాణ్ణి ఎవరో ఒకరు ఎప్పుడూ కనిపెట్టి ఉండవలసిందే. నేనే నిన్ను కనిపెట్టి ఉంటాను. తెలివితేటలు లేని వాళ్ళు భార్యలను బాగా చూస్తారని పెద్దలు చెబుతారు.
నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగింది. నీకు అభ్యంతరం లేకపోతే నాకు ఇష్టమే అన్నాడు వెర్రిబాగులవాడు. సంతోషంగా వాళ్ళిద్దరూ పెళ్ళాడారు. రాధ వాణ్ణి తల్లి కన్నా బాగా కనిపెట్టి ఉంటున్నది. వాడు కూడా రాధ చెప్పిన పనులు ఎంత బరువైనా చేసేస్తున్నాడు. ఇద్దరికీ జంట బాగా కుదిరింది. ఒకనాడు అకస్మాత్తుగా వెర్రిబాగులవాడికి ఒక సంగతి గుర్తు వచ్చింది. తనకు ప్రపంచంలో తన భార్య కన్నా ఇష్టమైనది ఏదీ లేదు. అందుచేత వాడు వెంటనే రాధను వెంట పెట్టుకొని తిన్నగా మంత్రాల మరిడమ్మ వద్దకు వెళ్ళి, అత్త, ఈసారి నిజంగా నాకు ఇష్టమైన దాన్ని తెచ్చాను, ఇప్పుడైనా నాకు తెలివితేటలు ఇయ్యి అన్నాడు. అలాగా, అయితే చెప్పు. కాళ్ళు లేకుండా పుట్టి 2 కాళ్ళు సంపాదించి చివరకు 4 కాళ్ళు తెచ్చుకునేది ఏది అని మరిడమ్మ అడిగింది. వెర్రిబాగులవాడు బుర్ర గోక్కోవటం చూసి రాధ వాడి చెవిలో కప్ప అని రహస్యంగా చెప్పింది. కప్ప అన్నాడు వెర్రిబాగులవాడు. పర్వాలేదు, నీది మట్టి బుర్రైనా నీ భార్యది తెలివైన బుర్రే. దాన్ని మీ ఇద్దరూ పంచుకొని సుఖంగా ఉండండి అని మంత్రాల మరిడమ్మ వాళ్ళిద్దరినీ దీవించి పంపించేసింది. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ప్రియా స్టోరీస్ తెలుగు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.